నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేని నామానికి మహిమ కలుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 45, 46 వచనాలు చదువుతున్నాను. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యమును కొనద వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఒక వర్తకుని గురించి ప్రభు చెప్తున్నాడు అన్నమాట. అంతకుముందు మనము ఈ 11వ అధ్యాయంలో అనేకమైనటువంటి ఉపమానాలు ప్రభు మనతో నేర్పించినాడు. అనేకమైన ఉపమానం, అందులో ఇదొక ఉపమానం, శ్రేష్టమైన ఉపమానం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడమ్మా? మనందరూ కూడా ఈ లోకాన్ని విడిచిన తర్వాత అక్కడికి వెళ్ళాలి, ఆ దేవునికి రాజ్యం వెళ్ళాలని మనల్ని ప్రేమించి ఒక్కొక్కటి వీడియో మెసేజ్ చెప్తున్నాడు మనతోటి. ఈరోజు ఈ యొక్క ఉపమాన భావం నేర్చుకున్నాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనదగ వెదుగుచున్న. ఏ ముత్యాలమ్మా? మామూలు ముత్యాలు కాదు, మంచి ముత్యములను కొన వెదుగుచున్న. ఎందుకు వెదగాలి? మంచి ముత్యములను కొన వెదుగుచున్న ఒక వర్తకుని పోలి ఉన్నది అంటున్నాడు. ముత్యాలు ఎక్కడైనా దొరుకుతాయి, ఆ ఓల్డ్ సిటీలో బోల్డ్ ముత్యాలు దొరుకుతాయి, కానీ మంచి ముత్యాలు అక్కడ అన్ని చోట్ల దొరకవు. మంచి ముత్యాలు కొన్ని చోట్ల దొరుకుతాయి అని వెతకాలి. ఆ ముత్యాలు కనబడింది కదా అని కొనేస్తే బయట బాగా కనబడచ్చు, కానీ తర్వాత లోన్ ఏమన్నా మనకు తెలియదు. కానీ వర్తకుని బాగా తెలుస్తుంది ఏది మంచి ముత్యము ఏది డూప్లికేట్ అని బాగా తెలుస్తుంది. అందుకని ఏం చేస్తాడమ్మా? మంచి ముత్యం కొరకు ఎక్కడ దొరుకుతుందా అని ఏం చేస్తాడు? వెతుకుతాడంట. వెతకాన్ని దొరికేస్తుంది, ఒకసారి దొరకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎవరు వెతుకుతాడు? దొరికే వరకు వెతుకుతాడు. అమ్మని చెప్తున్నా. మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని. ఏం వెతికాడమ్మా? ఏం వెతికాడు? మంచి ముత్యాన్ని వెతికాడు. మంచి ముత్యాన్ని వెతికి ఏం దొరికింది? అమూల్యమైన ముత్యం దొరికిందంట. చూసారా ఎందుకు దొరికింది? అమూల్యమైనది వెతికాడు కాబట్టి. ముత్యాల్లో అన్ని మంచిగా ఉండవు, అలాగే మంచి వాటిలో కూడా అన్ని అమూల్యమైన ఉండవు. మంచిగా ఉంటాయి, అమూల్యమైన అంటే చాలా కాస్ట్ అనమాట, వెరీ ప్యూర్, చాలా రేర్ దొరుకుతాయి. అటువంటి అమూల్యమైనటువంటి ముత్యాన్ని కొన్ని దొరికిందంట ఆయనకి, ఈ వర్తకునికి వెతికితే. అప్పుడు ఏం చేశాడంటమ్మా? తనకు కలిగినంత అమ్మేసి వచ్చి దాన్ని కొంటాడంట. చాలా విస్తరంగా లేదు. ఎవరైనా వ్యాపారం చేసి ఎందుకు చేస్తారమ్మా? 4 డబ్బులు వెనకేసుకొని భార్య బిడ్డల్ని లేకపోతే భర్త వాళ్ళని పోషించుకోవడానికి, పిల్లల్ని పోషించుకోవడానికి వెనకేసుకుంటారట. ఓకే, ఇతను ఏం చేస్తున్నాడంట? మంచి విలువల అమూల్యమైన ముత్యం దొరికిందంట. ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడు? అంటే కలిగినంత అంటే ఏం అమ్మేసి ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. తనకు కలిగినంత అమ్మేసాడు. ఏం అమ్మేసి ఉంటాడు? ఆస్తిపాస్తులన్నీ. వెండి ఎంత ఉందో వెండిని అమ్మేశాడు, బంగారం అమ్మేశాడు, ఎంత డబ్బు ఉందో డబ్బునంతా కూడా కూర్చుకున్నాడు. అమ్మిన వాటిని అన్ని తీసుకున్నాడు. అన్ని కూర్చుకొని వచ్చి ఏం చేశాడటమ్మా? వెళ్ళి అమూల్యమైనటువంటి ఆ ముత్యాన్ని కొంటాడట. ఎందుకని? ఈ వర్తకునికి ఆ ముత్యం యొక్క విలువ తెలుసు. నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయన తెలుసు. వర్తకునికి తెలుస్తుంది అది. ఆ వర్తకునికి ఈ తేడా తెలియకపోతే ఏమవుతుందమ్మా? నాలుగు ఒక ముత్యం రాయి తీసుకెళ్తాడు. ఈ ముత్యం అని అంటే తెలియకపోతే అతనికి ఏది ముత్యమో, ఏది అమూల్యమో, ఏది మంచిదో చెడుకో ఏం చేస్తాడు ఆయన? ఎంతమంది మోసం చేయట్లేదు ఇలాగో, పేపర్లు ఎన్నిసార్లు చూడలేదు మన అందరూ కూడా. కానీ ఈ వ్యక్తికి ఏంటమ్మా? మంచి ముత్యం ఏంటో తెలుసు, అమూల్యమైన ముత్యం అంటే తెలుసు. అది కనుగొన్న తర్వాత గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మో ఎవరైనా తీసుకుపోతారని చెప్పేసి గబగబా తనకు కలిగినదంతా అమ్మేశాడట. ఆ డబ్బుని తీసుకున్నాడంట. గబగబా వెళ్ళాడు, ఆ ముత్యాన్ని కొనుక్కున్నాడు. ఎందుకు ఇలా చేశాడు? ఇక్కడ విలువైనటువంటి అమూల్యమైన ముత్యం ఉంది, ఇక్కడ తను కలిగినంతా కూడా ఇక్కడ ఉన్నది. ఈ రెండిట్లో ఏది విలువైందమ్మా ఈ వర్తకునికి? తను కలిగినంతా చూసి దాన్ని కంటే విలువ ఏది అనిపించింది దానికి? అందుకని ఏం చేశాడమ్మా? దీని ముందు ఇది ఎందుకు పనికిరాదని చెప్పేసి అంత అమ్మేశాడు. దాని యొక్క విలువ ఈయన తెలుసు కాబట్టి అమ్మేసి వెళ్ళి తీసుకున్నాడు. అంటే
ఇది ఎంత విలువ ఉందో తెలుసానికి ఏం తెలుసు. సరే అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఏం చేస్తాడు? రోజు అక్కడ కూర్చోబెట్టుకుని భలే బాగుంది పూజ చేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు? ఎవరైనా వర్తకుడు అంటే ఏంటి? బిజినెస్. కొంటారు, అమ్ముతారు. 10 రూపాయలు కొన్న వస్తువు 9 రూపాయలకి అమ్మితే ఏమొస్తుంది? దానికి ₹1 నష్టం. 15 రూపాయలకి అమ్మితే 5 రూపాయలు లాభం. వర్తకులు చేసేది అదే కదా. అందుచేత కలిగినంతా అమ్మేసి దీన్ని ఏం చేస్తాడమ్మా? ఎంత అమ్మేశాడో దానికంటే 2 అంతలు 3 అంతలు 4 అంతలు ఎక్కడ ఎవరైతే ఇస్తారో వారికి ఆ ముత్యాన్ని అమ్ముతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలివి తక్కువడం కాదు ఈయన. ఎందుకంటే ఇటువంటి ముత్యాలను కొనుక్కొని కూడా ఉంటారు ఈ లోకంలో. ముత్యాలు కావాలని ఇంట్లో పెట్టుకోవడానికి ఎందుకనో పెట్టుకొని ఉంటారు. మళ్ళీ వాళ్ళు కూడా వ్యాపారం చేయొచ్చు. అటువంటి వారికి అమ్మేస్తే ఈయనకి ఏమొస్తుందమ్మా? లాభం వస్తే ఏం చేస్తారు? ఏదైతే అమ్మేసాడో మళ్ళీ తిరిగి కొనుక్కుంటాడు. మళ్ళీ ఇంకా దానికంటే ఇంకా శాస్త్రం ఇంకేనో కొనుక్కుంటాడు. ఇది వర్తకులు చేసే కార్యం. అంటే దేవుని పరలోక రాజ్యము అమూల్యమైన ముత్యములను కాదు, అమూల్యమైన ముత్యములను కొనగోయే వర్తకును పోలి ఉన్నది. ఈరోజు ఆ వర్తకుడుగా నీవు ఉండాలి. దేవునికి రాజ్యం విలువని తెలియాలి. ఈ లోకం ఎటువంటిది, దేవుని రాజ్యం ఎటువంటిది, ఆ విలువని తెలిసినప్పుడే ఏం కోరుకుంటావు నువ్వు? ఈ లోకం కోరుకుంటావా, దేవుని రాజ్యం కోరుకుంటావా? విలువ తెలియకపోతే లోకం అంతా వెళ్ళిపోతాం మనందరం కూడా. లోకమా చాలు నీ స్నేహం, చాలు నీ స్నేహం. ఎప్పుడు చెప్తాడన్నమాట? పరలోక రాజ్యం విలువ తెలిసినప్పుడు. ఈ వర్తకుడు అటువంటి వాడు. అంచేత కలిగినంత అమ్మేసి కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఎంతగా అమ్మాడో మనకు తెలీదు. హ్యాపీగా తనున్నాడు, తన బిడ్డలను ఉంచుతాడు. మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఆశ ఉంటే సరిపోదు. అది వెళ్ళాలంటే కొన్ని మనం ఏం చేయాలమ్మా? అమ్మేలా తీసేయాలి బయటికి. అప్పుడు ఆ విలువైంది మనకు దొరుకుతుంది. ఆ విలువైన దానిలో ఉన్న శ్రేష్టమైనటువంటి ఫలాలు మనం అనిపించగలుగుతాం. ఓకే, ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ యొక్క విలువ ఇతనికి తెలుసు. అలాగే కొంతమంది భక్తులు దేవుని యొక్క పరిశుద్ధ లేఖలు ఉన్నారు. వీరు కూడా ఈ విలువేంటో తెలుసు కాబట్టి కొన్ని కార్యాలు చేశారు. ఒక స్త్రీని చూద్దాం ముందుగా. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది కదా, మనం తెలుసు, అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ స్త్రీ దగ్గరికి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. నేను చెప్తున్నాను చూడండి. 25వ వచనం. 25. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఎవరమ్మా? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరం నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, 26వ వచనం ఏముంది? తనకు కలిగినదంతా వ్యయము చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది. ఆమె ధనవంతురాలు చాలా. కాబట్టి ఆమెకి ఎంత ఉన్నదో కలిగినంతా కూడా ఏం చేసిందమ్మా? వ్యయం అంటే ఏంటి? డాక్టర్లకు పెట్టింది, మందులు పెట్టింది. ఆ మందులకి డాక్టర్లు పెడితే ఎందుకోసం పెట్టింది? ఈ రోగం తగ్గుతుందని. తగ్గిందా? ఎంత పెట్టింది అంటే ఇందాక ఆయన భక్తిలాగా కలిగి ఎంతో ఇచ్చేసిందంట. అంటే ఈమెకి ఏంటి విలువ తెలిసిందా? ఏ విలువ తెలిసింది ఈమెకి? తన ప్రాణం యొక్క విలువ తెలిసి ఈమెకి. ఇక్కడ ప్రాణం ఉంది. ఈమె సంపాదించినా లేదా భర్త ద్వారా వచ్చింది కానీ, తల్లిదండ్రులు వచ్చింది కానీ, ఆస్తిపాస్తులు ఇక్కడ ఉన్నాయి, లేదా ఆమె సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రాణం ఉంది. ఏది గొప్పదనుకున్నది ఆమె? ప్రాణం గొప్పదనుకున్నది. నాకు ప్రాణం దక్కితే చాలు, తినడానికి ఒక పూట ఏదో పనులు చేసుకున్నా తింటా, ఈ డబ్బు నాకేంటి, ఏం చేస్తుంది ఈ డబ్బు, నాకు ఆరోగ్యం కావాలి అనుకొని ఇదంతా కూడా వైద్యులకు పెట్టింది, డాక్టర్లు పెట్టింది, కానీ ప్రయోజనం లేదు. సరే, అది వేరే విషయం. ఎందుకు ఇలా పెట్టిందంటే ప్రాణంకి విలువ ఆమెకు తెలుసు. నేను బ్రతకాలి, బ్రతికితే ఈ పని కాదు ఇంకో 4 పనులు చేసుకుంటా, మళ్ళీ సంపాదించుకుంటా, విశ్వాసం. అందుకని ఏం చేసిందమ్మా? కలిగినంత తెచ్చేసిందంట. ఎందుకని? ప్రాణకు విలువ. అందుకే ప్రభు అన్నాడమ్మా,
ఒకడు లోకమంతా సంపాదించుకొని తనకు కలిగినంతా అక్కడ పెట్టుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం. నేను ఎంతో సంపాదించా, కలిగినంతా అక్కడ పెట్టుకున్నా, రోజు బీరువా తీసి రోజు ఎంత సంపాదించానో చూస్తున్నా, చూస్తాను ప్రాణం పోయింది. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? అందుకనే ప్రాణము విలువైంది, డబ్బు తర్వాత. అలాగే దేవునికి రాజ్యం ఎంతో విలువైనది, ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా. ఓకే, ఇంకో స్థితి దగ్గరికి వెళ్దాం. ఇదే మార్కు సువార్త 12వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 12. మార్కు సువార్త 12. దేవుడు ప్రభు ఒకసారి మందిరానికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్తే అక్కడ ఏం జరిగింది చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. మార్కు 12:41. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. అమ్మా, ఎక్కడికి వెళ్ళారు ప్రభు? ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరంలోకి వెళ్ళారు. దేవుని మందిరంలో ఏముంటవి? కానుక పెట్టి ఉందంట. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? కానుక పెట్టే, ఇదేంటిది? దేవుని మందిరానికి కాను పెట్టి కూర్చోడానికి వెళ్తామా మనం? కాను పెట్టి అక్కడ ఉంది, అక్కడ కూర్చున్నారు మీరు. నేను ఎక్కడ కూర్చున్నా? ఎక్కడ కూర్చుంటారా? వేసి కూర్చున్నాడంట. ఎదురుంగా కానుక పెట్టే ఎదురుంగా కూర్చుండేనో. ఎందుకు? మళ్ళంటాడు ఏంటి? వేసేయా దేవుని స్తోత్రం హల్లెలూయా. అడిగేది ఉద్దేశం ఉంది, ఏదో పాట నేర్పించాలి జనాలకి. ఈరోజు మనం నేర్చుకోవడానికి ఒక పాట నేర్పించాలి అని అక్కడ కూర్చున్నాడు ఆయన. కూర్చున్నప్పుడు కానీ ఏం కనపడింది? అక్కడ ఏం జరిగింది చూడండి. 41 మళ్ళీ. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూస్తుండేను. ఇప్పుడు కూర్చున్నాడు అక్కడ. ఆ కానుక పెట్టెలో ఏం చేస్తాం మనం? డబ్బులు వేస్తాం, కానుకలు వేస్తాం. ఆ డబ్బులు జనులు ఆ కానుక వేయించుండా చూచాను. నేను కనుక అక్కడ కూర్చేసి పాస్టర్ గారు అక్కడ కూర్చోండి అని అంటే నేనేం చేస్తా? ఎవరు ఎంత వేస్తున్నారు? 5 రూపాయలు వేస్తున్నారా? 10 రూపాయలు వేస్తున్నారా? 100 రూపాయలు వేస్తున్నారా? రూపాయి నాణ్యం వేస్తున్నారా? ఏగానే నువ్వు ఎంత వేసావా నీ పని చెప్తా అనుకుంటాను నేను. బుక్లో రాసుకుంటా, ఈమె ఎంత వేసింది, ఈమె రూపాయి వేసింది, ఈమె 5 రూపాయలు వేసింది, ఈమె 10 రూపాయలు వేసింది, ఈయన 500 వేసాడు. నేను రాసుకుంటా లెక్క. అంత కూర్చున్నాడు వేసి అక్కడ. నేను అలా చూస్తా. ఆయన కూర్చున్నాడు చూస్తున్నాడు, కానీ నా లెక్కను చూడలేదు ఆయన. ఇంకో లెక్కను చూశాడు ఆయన. ఏంటా లెక్క? చూద్దాం. కానుక పెట్టేదిలో కూర్చుండి జనసోమము కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. చాలాసేపు చూశాడు, కంటిన్యూస్ టెన్స్. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచుండిరి. అమ్మా, ఎవరు వచ్చారమ్మా? ఎంతమంది వచ్చారు? ధనవంతులు అనేకులు వచ్చారంట. అనేకులు. అక్కడ ఆ మందిరం అంతా ధనికులు ఉన్నారు. వెరీ కాస్ట్లీ చర్చ్ అది, దేవుని మందిరం, యేసు వెళ్ళిన మందిరం. అది యెరూషలేములో ఉన్నదే. అక్కడ ఉన్నవారందరూ ఎవరమ్మా? చాలా ధనవంతులు. వారందరూ అనేకులు అందులో ఎలా చేశారంటమ్మా? విశేషముగా కానుకలు వేయచుండి. సొమ్ము లేదా కానుకలు వేయచుండి విశేషముగా. అంటే ఒక్కొక్కరు ఎంత వేస్తున్నారు అందులో? విశేషం అంటే ఎంత? చాలా చాలా. అంటే ఈ లెక్కలో చెప్పంటే ఒక్కొక్కరు 1000 రూపాయలు ఒకళ్ళు వేస్తే ఇంకో 5,000 ఇంకొకళ్ళు, 10,000 ఇంకొకళ్ళు, 20,000, 30,000, 40,000 అలాగే వేస్తున్నారు కానుకలు విశేషంగా. ఎందుకు? డబ్బు, ధనవంతులు అందరూ కూడా. అవన్నీ ఎవరు చూస్తున్నారమ్మా? ఓకే, అప్పుడు ఏం జరిగింది? 42. ఒక ధనవంతులు ఎంతమంది ఉన్నారు? విధవరాలు ఎంతమంది ఉన్నారు? ఒకలే. ఒక విధవరాలు. మళ్ళీ ఎటువంటి విధవరాలు? ఆమె పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఎంత వేసిందమ్మా? అంటే ఇప్పుడు ఈ లోకంలో ఈ ప్రజెంట్ కరెక్ట్గా చెప్తే ఇప్పుడు మనకి 2 రూపాయలు కాయిన్ ఉంది కదా, కాయిన్ 2 రూపాయల కాయిన్ వేసింది అనమాట.
వాళ్ళందరూ ఎంత వేశారు? 10,000, 5,000, 50,000, 40,000 అలాగే వేశారు. ఈ పేద విధవరాలు ₹2 వేసింది. అనేక మంది వేసినటువంటి ఆ చేతుల్ని చూశాడు, ఈ పేద విధవరాల చేతులను కూడా చూశాడు. ఓకే, ఇప్పుడు అసలు సంగతి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు కూర్చున్నాడమ్మా? ఇందుకోసమే, చెప్పడానికి, ఆయన శిష్యులకి ఒక పాఠం నేర్పించడానికి. ఆయనకు శిష్యుల్ని పిలిచాడంట. ఎవరిని పిలవాలి అసలు చెప్పలా? ఒకవేళ బోధించడానికి చర్చిలో ఉన్న వాళ్ళందరూ పిలవాలి, అందరం పిలవాలి. ఎవరిని పిలిచాడమ్మా? ఆయన శిష్యులు మాత్రం పిలిచాడండి. పిలిచామన్నాడు చూడండి. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసినాడు, మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ శిష్యులు పిలిచి అన్నాడు, ఎంతమంది అయితే ఇప్పుడు కానుకలు వేస్తున్నారో వీరందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసింది అన్నాడు ప్రభు. ఆ 12 మంది గుంపులో నువ్వు ఉంటే, నేనుంటే ఏమంటాం? ఇదేంటి ప్రభు, ఈమె ₹2 వేసింది, వాళ్ళేమో 10,000, 20,000, 30,000, 40,000 వేస్తున్నారు, ఈమె ఎక్కువ వేసింది అంటే ఏంటి? ఇదేంటిది? నీ లెక్కలు రావా? కరెన్సీ విలువ నీకు తెలీదా? మనీ ఎక్స్చేంజ్ గురించి నీకు తెలీదా? ₹2 పెట్టుకొని చాలా వేసింది అంటే ఏంటి? నేను బ్యాంకులో పనిచేశాను కదా, నేను అనేవాడు. నేనైతే ఇదేంటి ₹2 పట్టుకొని అంత వేసింది అంటే ఏంటి అనేవాడే. అప్పుడు వేసేమన్నాడు చూడండి, వేసేమన్నాడు చూడండి. వారందరూ 44 వచనం, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో ఏముంది అక్కడ? తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతా వేసిన చెప్పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది? ఆశ్చర్యపోయారు శిష్యులు. ఇదేంటి ఇలాగంటున్నాడు ఏంటి ప్రభు? అప్పుడు అంటున్నాడు ప్రభు, అంటున్నాడు, వీరికి ఎంతో సమృద్ధి ఉన్నది, వారికి కలిగినటువంటి సమృద్ధిలో నుండి ఎంత తెచ్చారు? కొంత తెచ్చారు. కానీ ఈమె తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు. 2 మాటలు చెప్తున్నాడు, కలిగినదంతయు ప్లస్ జీవనమంతయు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? కలిగినదంతయు అంటే ఈమె దగ్గర ₹2 తప్ప ఇంకేమీ లేదు, ప్లస్ జీవనమంతయు. ఆమె దగ్గర తినడానికి కూడా లేదు. ఇప్పుడు ఆ ₹2 వేసేస్తే చర్చికి మనం 1 గంటకి వెళ్తాం, ఇంటికి రెడీగా ఉంటుంది, భోజనం చేస్తాం, లేదా ఇక్కడ మనం భోజనం రెడీగా ఉంటుంది తింటాం. ఈమె కానుక వేసి ₹2 కానుక వేసి ఇంటికి వెళితే తినడానికి ఒక మెతుకు కూడా లేదు. ఆ ₹2 అంటే ఏదైనా చిన్న బ్రెడ్ దొరుకుతుంది, తినచ్చు. కానీ కలిగినంత ₹2 తినడానికి కూడా లేకుండా ఆమె ఆ కానుక పెట్టెలో ఆ ₹2 వేసేసింది. 2 కాసులు. ఇప్పుడు చెప్పండి, ఎంత వేసింది ఆమె? ఏ చెప్పింది కరెక్టా కదా? వాళ్ళు ఎంత వేశారు? ఉదాహరణ చేద్దాం. ఒక ధనవంతుని తీసుకున్నాం, అతని దగ్గర ధనవంతుడు అనేది ఎంత ఉంటుంది అనుకుందాం? 1,00,000 గారు అంటాం కదా, ఇప్పుడు కోడీశ్వరం కూడా 1,00,000 గారు, ఒక 5 లక్షలు ఉన్నాయి అనుకుందాం. ఎంత వేసి ఉంటాడు అందులో? చెప్పాను కదా, 10,000, 5 లక్షలు వేస్తాడు ఏంటి? 10,000, 20,000, 30,000, 40,000 వేసి ఉంటాడు. ఏంటి వాళ్ళ దగ్గర ఎంత ఉంది? 5 లక్షలు ఉంటే 10,000. కానీ ఈమె దగ్గర ఎంత ఉంది? ₹2 ఉంది. ఎంత వేసింది? ఏది గొప్ప దేవునికి? ఇక ఏమి లేదు, తిండి లేదు, ఇంటికి వెళ్తే పస్తులు ఉండాలి. పై పేద విధరాలు, మామూలు విధరాలు కాదు, విధరాలంటే భర్త లేడు, పేద విధరాలు. నాకు తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు, నాకు ₹2 ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నా దేవునికి ఇస్తా అంటే ఎవరిని ప్రేమించిందమ్మా ఆమె? డబ్బును ప్రేమించిందా? యేసుని ప్రేమించిందా? ఇటువంటి వారిదే దేవునికి రాజ్యం. ఆమె తెలుసు, ఇక్కడ ₹2 ఉంది, ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విలువ ఆమెకు తెలుసు. ఈ ₹2 విలువ ఆమెకు తెలుసు. ఈ ₹2 నాకుంటే ఒక పూట 2 పూటలు నా కడుపు నిండుతుంది. కానీ ఆ దేవుడు నాకుంటే ఇప్పుడు లాజరు తిండికి చచ్చిపోయినా నా దేవుని దగ్గరికి వెళ్తే అక్కడ పరలోక రాజ్యంలో జీవ వృక్ష ఫలాన్ని ఆయన పూజిస్తాడు అనుకొని తను కలిగినంతా కూడా యేసుకిచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. She knows the value of Jesus. She knows the value of kingdom of God.
షీ నోస్ ద వాల్యూ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారు? డబ్బు 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 డబ్బు. దేవునికి మందిరంలో కూడా డబ్బు కోసం ప్రకటిస్తున్నారు. నాకు ఇంత ఇస్తేనే నేను ప్రకటిస్తా, వచ్చి నీకు ఇంత ఇస్తేనే నేను వాక్యం చెబుతా, ఈ హోటల్లో నాకు బుక్ చేస్తేనే వస్తా. బిజినెస్ బిజినెస్ బిజినెస్. దేవుని ప్రేమను పక్కన పెడుతున్నారు. నువ్వు నాకు ఇస్తేనే వస్తా నీ దగ్గరికి, నాకు ఇస్తేనే నీ దగ్గరకు వచ్చి వాక్యం చెబుతా, నువ్వు పెట్టింది తింటా, నువ్వు ఇవ్వకపోతే రాను. 2 రోజులు ఒకసారి ఇవ్వడం మానేయండి, తెలుస్తుంది. 2-3 సార్లు వచ్చిన ఇవ్వడం మానేయండి, ఇంకా రాడు మీ దగ్గరికి. నేనే రాను మీ దగ్గరికి. మీరు అంత ఇస్తున్నారు కాబట్టి నేను వస్తున్నా, మీరు అంత ఇస్తున్నారు కాబట్టి వాక్యం చేద్దాం మానేయండి, వెళ్ళిపోతా నేను ఇంకో చోటకి. నేనే మామూలు కాదు, డబ్బు ఇచ్చినాడు, డబ్బు అండి, పిచ్చోండి, పిచ్చెక్కిన మతం ఎక్కిన వాడిని నేను. ఈ లోకంలో అలా ఉన్నారు, డబ్బు కోసం ప్రకటించేవాడు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పేద వేళ అటువంటిది కాదు. హల్లెలూయా హల్లెలూయా. షీ నోస్ ద వాల్యూ. తినడానికి చేపైనా పర్లేదు ప్రభు. హల్లెలూయా. అందుకని ప్రభు ఆమెను మెచ్చుకున్నాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఇప్పుడు ఆలోచించేయండి, ఇంటికి వెళ్ళింది, దేవుడు ఆమె తక్కువ చేశాడు అనుకున్నారా మీరు? సారెబెతు గ్రామంలో పేద విధవరాలు ఎలాగో పోషించాలో చచ్చిపోయే వరకు ఆమెను పోషించి ఉండేవాడు దేవుడు. అది బైబిల్ రాయలేదు. ఆమెకి ఒక్క పూట కూడా ఏమి లేకుండా ఆమెను కాపాడగల శక్తి గలవాడు యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంతా డబ్బుమయం. అందుకని ప్రభు అన్నాడు, డబ్బును ప్రేమించొద్దు, యేసుని ప్రేమించి చూజ్ వన్. దేవుడు కావాలా, డబ్బు కావాలా? నీ ధనం ఎక్కడున్నో అక్కడనే నీ హృదయం ఉండను. అంత ధనవంతులు లేరు వాళ్ళు. బైబిల్లో వారి గురించి చాలా రాయబడి ఉన్నాయి సంగతులు. డబ్బు మీద ప్రేమతో అన్యాయంగా పిసికేసి డబ్బులు ఇస్తావా చంపేయమంటావా అని లాక్కుని ధనవంతులు ఏమన్నారు. ప్రభు ఉపమానం చెప్పాడు కదా. ఒక 50 రూపాయలు అప్పున్నాడంట. అయ్యా నాకు ఏమీ లేదు, కొంచెం ఒప్పుకోండి అంటే సరే క్షమించానంట రాజుగారు. వెళ్ళిపోయాడు. సారీ 1000 రూపాయలు అప్పున్నాడంట. 1000 రూపాయలు అప్పు అంటే నా దగ్గర ఏమి లేదు అయ్యగారు క్షమించారంటే క్షమించకపోయా అన్నాడు. వెళ్ళిపోయాడు. ఈయన 50 రూపాయలు అప్పున్నాడు అన్నాడు. వీళ్ళు ఏం చేయడు, పేద వేసుకొని 50 రూపాయలు ఇస్తా చంపేయమంటే నాకు కూర్చున్నాడట. అలా సంపాదించిన వాళ్ళు ఉన్నారు లోకంలో. 50 రూపాయలు క్షమించాడు కదా, 50 రూపాయలు క్షమించాడు అతను వెళ్ళి. ఇతనికి 1000 రూపాయలు క్షమించాడు కదా యజమానుడు. బయటికి వెళ్ళి 50 రూపాయలు క్షమించలేడా? క్షమించలేరు. ఎందుకనే? డబ్బు కావాలి. అలాగే ధనవంతుల వారి లోపల చాలా, అందరానికి చాలలేదు, కొంతమంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక భక్తుడు ఉన్నాడు, మహాభక్తుడు. ఆయన గురించి చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం. యాకోబు 20 సంవత్సరములు లాబాను దగ్గర ఉన్నాడు. దేవుడు అనేక విధాలుగా అతన్ని ఆశీర్వదించాడు. భార్యలు, బిడ్డలు, 12 మంది సంతానము, చాలా విపరీతంగా దేవుడు ఆశ్రయించాడు. ఆశ్రయించిన తర్వాత ఆ ఆశీర్వాదం అంతటితోటి తిరిగి ఇంటికి వస్తున్నాడు. తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు వచ్చినాడు. స్తోత్రం చూడండి. 32వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీం అని పేరు పెట్టెను. తర్వాత యాకోబు ఏదోము దేశమునగా శేయీరు దేశమున తన సహోదరుని ఏశావునద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనమును కలరు. నీ కటాక్షము నాయందు కలిగినట్లుగా నా ప్రభువునికి తెలియపడుతుందని ఈ సేవకుడని యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. ఇప్పుడు కలిగిన ఏమన్నామా? పశువులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, మందలు ఉన్నాయి, దాసీ జనం ఉన్నారు. వీళ్ళందరితో కలిసి యాకోబు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నాడు. అప్పుడు
ఏం జరిగింది చూడండి. ఒక రాత్రి అయిపోయింది, ఒక చోటుకు వచ్చేటప్పటికి 22వ వచనం, 22, 32, 22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వాని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసను. ఎంత పంపించాడమ్మా? తనకు కలిగినదంతయు కూడా ఏరు దాటించి పంపించాడు అవతలకి. యువతలు ఎవరున్నారు? అవతల ఎవరున్నారు? అవతల తను కలిగినంతా సంపాదించినంతా కూడా అవతల పంపించాడు. యువతలు ఎవరున్నారమ్మా? యాకోబు ఒక్కడే ఉన్నాడు యువతల. ఎందుకున్నాడు ఇక్కడ? సంపాదించినంతా 2 భార్యలు, వారి సంతానము, గాడిదలు, దాసి జనము, పశువులు, వెండి, బంగారం అంతా పంపిస్తా, ఇంకేమీ లేదు. తన జేబులో ఒక్క పైసా లేదు. మనిషి మాత్రం ఉన్నాడు అంతే. అంతా ఆ రేవు దాటించి పంపించాడు. ఒక్కడే ఉన్నాడంట. ఎందుకు దగ్గర ఉంచుకోవచ్చు కదా, కొంత ఉంచుకోలేదు. ఎందుకు ఉంచుకోలేదు? నాకు కలిగినంతయు పోయినా పర్వాలేదు, ఒక్కడు కావాలి నాకు. ఏంటో తెలిసేది తర్వాత ఏం చేయడం చూడండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాడించి తనకు కలిగినంత పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గూడివలసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశ్రయించితనే గాని నేను నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదు గనక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాకోబు అనే పేరు ఇజ్రాయేల్ గా మార్చబడినటువంటి గొప్ప సంగతి ఆ రాత్రి అక్కడ జరిగింది. అతని దగ్గర చిల్లి అవ్వలేదు, కలిగినంత పంపించాడు. అక్కడ రాత్రి ఉన్నాడు ఒక మనుషుడు. ఆ రాత్రి అంతా కూడా ఆయనతో పెరుగులాడంటే ఎవరమ్మా మనుషుడు? దేవుడు, మన ప్రభువుని యేసయ్య. ఆ రాత్రి అంతా యాకోబుతో పెరుగులాడంటే యేసయ్య. తెల్లవారుతుండగా ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోతున్నారు? యాకోబు గెలుస్తున్నాడు, ఆయన ఓడిపోతున్నాడు. ఈయన గెలవాలి అనుకుని యాకోబు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన, నీవు నన్ను ఆశ్రయించగా నేను వదిలిపెట్టాడు యాకోబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్, ఐఎమ్ బ్లెస్సింగ్ యూ. ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదయ్యా, నీ పేరు ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే అర్థం తెలుసా? దేవునితో పోరాడి గెలిచిన వాడు అయ్యా నీవు. యు ఆర్ బికమింగ్ ఏ నేషన్, నాట్ ఏ సింగిల్ మ్యాన్. నీ గర్భం నుంచి వచ్చే బిడ్డల ద్వారా ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ a greatest nation in this world. Every nation should come and bow before this nation. అంత పేరు నీకు ఇస్తున్నానని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యాకోబు పేరు ఇజ్రాయేల్ గా మార్చబడినటువంటి రోజు అది. అతని చేతిలో ఎంత ఉంది ఇప్పుడు? డబ్బులు ఎన్ని ఉన్నాయి? నయాపైస లేదు. కలిగినంత పంపించాడు కదా. కానీ ఎవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది దక్కలేదు ప్రభువా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు నువ్వు ఉంటే చాలేసయ్యా, ఈ మందలు, పశువులు, మనుషులు నాకు అక్కలేదా, నువ్వు నాకు కావాలి అని ఆ రాత్రి అంతా దేవుని కోరుకున్నాడు. దేవుడు వచ్చాడు, దేవుని అతనితో పిల్లాడి ఆశీర్వదించి అప్పుడు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. కలిగింది ఎంత కలిగి, ఎన్ని గాడిదలు ఉంటాయి, ఎన్ని నీళ్ళు ఉంటాయి, ఎంత డబ్బు ఉంటుందమ్మా? దేవుడు మన దగ్గర ఉంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ మనం సంపాదించిన డబ్బు ఉంది. ఎవరు గొప్ప? ఈ డబ్బు గొప్ప, దేవుడు గొప్ప? ఆయన దగ్గర ఎంత ఉంది? వెండి నాది, బంగారం నాది, ప్రపంచం ఆయనది. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. యాకోబు దేవుడు కోరుకున్నాడు. తనకు కలిగిన 20 సంవత్సరాలు కష్టపడి పగలనగా రాత్రం కష్టపడింది కోరుకోలే, దేవుని కోరుకున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు? నేనేం కోరుకుంటున్నా? ఆలోచన చేసుకోండి. పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా, బాగా జరిగిపోతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4.
4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియా అని 2 సహోదరులు సముద్రములో వలవేడి చూచాను. వారు జాలరుడు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదేయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహానును మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదేయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొచ్చుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణిను మాత్రమే కాదు, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వారందరూ కూడా జాలరులు, ఫిషర్మ్యాన్, చేపలు పట్టుకునేవారు. యేసు వెళ్ళాడు, ఎందుకంటే చేపలు పడతారు, రండి నా దగ్గర రండి, ఐ విల్ మేక్ యూ ఫిషర్ మ్యాన్, నాట్ ఫిషర్ ఫిష్, కమ్ అని వాళ్ళు చేశారంట. తమ వలలు విడిచిపెట్టారు, దోణులు విడిచిపెట్టేశారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, భార్యని బిడ్డల్ని అన్ని తమకు, ఇంకో మాట చెప్పాలంటే తమకు కలిదంతా విడిచిపెట్టి ఎవరిని నమ్మించారమ్మా? యేసుని నమ్మించారు. అందుకని యేసే వాళ్ళు నిలబెట్టాడా? వాళ్ళకి ఏం పేరు పెట్టాడమ్మా? అపోస్తలులు అంటే దేవుని చేత పంపబడిన వారు, దేవుని చేత అభిషేకమైన వారు. వీళ్ళందరూ వెళ్ళి స్వాత ప్రకటించి ప్రపంచాన్ని దేవుని కొరకు నడిపించినటువంటి వారు. వీరందరూ కూడా ఏం చేశారమ్మా? యేసు చెప్పాడా? ఏమన్నాడు ఆయన యేసు అక్కడ? నన్ను వెంబడించండి అని చెప్పాడు, అంతే. మీ తండ్రి విడిచిపెట్టి, రావులు విడిచిపెట్టి, మీ మీ ఏంటిది ప్రొఫెషన్ విడిచిపెట్టేసి అని చెప్పాడా? వారు చేశారా కారు? ఎందుకని? దే న్యూ ద వాల్యూ. చేపలు బట్టి సంపాదిస్తున్నటువంటి కలిగిందంతా ఎంత ఉన్నది, యేసు పిలుపు యొక్క విలువ ఎంత ఉన్నది వారు తెలుసు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి యేసు పిలుపు దగ్గర రిసీవ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ దే ఫాలోడ్ జీసస్, ద హోలీ కాల్ ఆఫ్ జీసస్, ద హోలీ కాల్ ఆఫ్ జీసస్, దే ఫాలోడ్. యేసుని నమ్మించారు కాబట్టి ఇక్కడ వల మీద కూర్చున్నారు. ఒక దినం రాబోతున్నది. ఈ 12 మంది శిష్యులు ఎక్కడ కూర్చుంటారో తెలుసమ్మా? 12 సింహాసనాలు కూర్చుంటారు. ఈ లోకానికి తీర్పు తీసిపోతున్నారు వాళ్ళందరూ కూడా. అంత గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు వాళ్ళకి. హల్లెలూయా. 2 స్త్రీల గురించి నేర్చుకున్నాము, యాకోబు గురించి నేర్చుకున్నాం, డిజైబుల్ గురించి నేర్చుకున్నాం. ఒక యవనస్తుడు ఒకడు ఆయన అనుకుంటే నేర్చుకున్న తర్వాత మన దగ్గర వద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు 10, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గంలో పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుని నేనేమి చేయదునని ఆయన అడిగాను. నన్ను సత్పురుషుడని ఎలా చెబుతున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవరు నా సత్పురుషుడు కాడు? నరచ చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపని ఆజ్ఞ నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించిన ఏమిటని అని చెప్పాను. యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేలుగమ్మ. అంటే ఏంటి అర్థం? నీ కలిగినవాడు అంటే నీకు కలిగినంత అమ్మేసి రా, నన్ను వెంబడించు అన్నాడు ప్రభు. నన్ను వెంబడించు అని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. శిష్యుల దగ్గరకు వచ్చి నన్ను వెంబడించని చెప్పగానే వాళ్ళు ఏం చేశారమ్మా? కలిగిందంతా విడిచిపెట్టేసి వెంబడించారు. అలాగే యవనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను దేవునికి రాజ్యానికి వెళ్ళాలి, ఆ మంచి వర్తకుడుగా నేను ఉండాలి, నేను ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలే కదా, 10 ఆజ్ఞలు పాటించవే అని చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ప్రభువా. అవునా, వెరీ గుడ్. అయితే ఒకటి కొదుగుందా నీకు? ఏంటో కొదుగున్నది ఏంటి? నీకు చాలా డబ్బు, ఆస్తిపరుడు, నీవు చాలా డబ్బు ఉన్నది. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు కలిగినంతా కూడా అమ్మేసేయి, అమ్మేసి నాకు ఇచ్చేయి అన్నాడా? పేదలకి ఇచ్చేయి, నాకొద్దు, పేదలకి ఇచ్చేయి, కలిగినంతా బీదలకి ఇచ్చేయి. అవునా ప్రభా అని సంతోషించాడా? ముఖము చిన్నబుచ్చుకున్నాడంట. చిన్నబుచ్చుకోవడం అంటే ఏంటి? చిన్న అంటే ఏంటి? పెద్ద ముఖం చిన్నగా అయిపోతుంది. ఒకప్పుడు ఇలా నవ్వేవాడికి ఇలా ఉంటుంది, చిన్నబుచ్చుకుంటే ఇలా కుదించిపోయి చిన్నది అయిపోతుంది, చిన్నది అయిపోతుంది.
చిన్నగా అయిపోతుంది మొహం. అలా చిన్నగా అయిపోయింది ఆ మొహం, చిన్నపుచ్చుకున్నాడు. కయ్యను కూడా మొహం అలా చిన్నపుచ్చుకున్నాడు, చిన్నది మొహం చిన్నపోయిందంట. ఎందుకని? ఆయన హృదయం ఎక్కడుంది? ఎక్కడుంది డబ్బు? మొహం ఎక్కడుంది? ఇప్పుడు అందుకే మొహం అయిపోయింది, ఎంత అయిపోయింది. నేను ఇంకా ఆశ్రయిస్తాను, నేను ఆశ్రయించే దేవుడు కదా. నీ దగ్గర ఎంత ఉంది? ₹1,00,000. ఇంకో 10 లక్షలు ఆశ్రయించానంటే మొహం ఎలా అయిపోయింది? ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇలా రివర్స్ అయిపోయింది. పైగా ఏం చేశాడ? ముఖము చిన్న ముచ్చుకొని ఏం చేశాడ? తొక్కపడి చెల్లిపోయాడంట. ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడమ్మా చెప్పండి? ఏసీని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరిని విడిచిపెట్టాడమ్మా? వాళ్ళు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, భార్య విడిచిపెట్టారు. ఈయన ఏం విడిచిపెట్టాడు? ఏసీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంత ముఖం చేసుకొని. ఎక్కడుంది హృదయం? డబ్బు, డబ్బు. అదే ప్రభు అంటాడు. ఇది తెలీదా? దేవుడు టెస్ట్ చేశాడు ఆ వ్యక్తిని. ఏం చేస్తాడో చూద్దాం, మనకు పాఠాలు నేర్పించడానికి. అలా ఉండొద్దని మనం చెప్పడానికి ఇలా చేశాడు. మరి ఇందాక నేర్చుకున్నటువంటి ఆ 12 సంవత్సరాలకి రక్తస్రావం స్త్రీ ఎలా ఉంది అమ్మ? ఆ యొక్క విధరాలు, 2 కాసులు వేసిన విధరాలు ఉంది. యాకోబు ఎలా ఉన్నాడు? ఈ శిష్యులు ఎలా ఉన్నారు? ఈయన ఎలా ఉన్నాడు? ఈ కాంట్రాస్ట్ చూపించడానికి ప్రభు ఆ కార్యం చేశాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? అంత లేచినవండి, పరీక్ష చేసుకోవాలి. మనం ఎలా ఉందా నేర్చుకుందాం. ఇప్పుడు లూకాసు వార్త 14వ అధ్యాయం చేయండి. లూకాసు వార్త 14. ఇరవై 28 వచ్చినాం. ఒక్క నిమిషం. 25, 14, 25. లోక 14, 25. బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన తట్టు తిరిగి, ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణం సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యును కానాడు. మరి ఎవడైనా తన శిలువని మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానాడు. మీలో ఎవడైనా గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించడానికి కావాల్సినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదలు లెక్క చూసుకున్నాడా? చూచుకొని అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టను గాని కొనసాగింపలేకపోయినను అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరొక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో కూర్చుని వచ్చువారని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేనడన అతడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే రాజుభారం పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఇప్పుడు 33 వచ్చిన చూడండి. ఆ ప్రకారమే మీలో ఏముందమ్మా? తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేడు. ఎవరైనా సరే తనకు కలిగినంత విడిచిపెట్టకపోతే ఆయన శిష్యుడు ఉండలేము, దేవుని రాజ్యంలో వెళ్ళలేమంట. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పాలి మీరు? నా దగ్గర ఎంత ఉందో, మా పాస్టర్ గారి దగ్గర ఎంత ఉందో నాకు తెలుసు, మీ దగ్గర ఎంత ఉందో మీకు తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? మనందరం కూడా కలిగిందంతా ఏం చేయాలా? విడిచిపెట్టేసి, అమ్మేసి, పేర్లు ఇచ్చేసి వెళ్ళిపోవాలి, అంతేనా? అలా చెప్పలేదు దేవుడు. దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటి? డబ్బును ప్రేమించొద్దు, ఈ లోకాన్ని ప్రేమించొద్దు, నన్ను ప్రేమించండి. మీకు ఏది కావాలో నేను ఇస్తా. నీ హృదయం ఎక్కడ ఉండను, నీ డబ్బు ఎక్కడ ఉండను, నీ హృదయం అక్కడ ఉండను. ఎవరు ప్రేమిస్తున్నావు? అలాగైతే మరి ఇందాక చూసాం కదా, అబ్రహాం ఎంత గొప్పవాడమ్మా. 9వ సార్లు చూసి అబ్రహాం, దావీదు ఎంత గొప్పవాడు, సొలొమోను ఎంత గొప్పవాడు. వాళ్ళంతా అమ్మేసి బిడ్డలకు ఇచ్చేసారా? వాళ్ళు ఎంతగా దీవించాడు దేవుణ్ణి. ధనవంతులు ఉండడం తప్పు కాదు, ధనాన్ని ప్రేమించడం తప్పు. ఎంతగా మనం ధనవంతులు అయితే దేవునికి అంత మహిమ, మనకంత ఆశీర్వాదం. కానీ నీ దగ్గర ఉన్నది ₹1, ₹1,00,00,000 దాన్ని ప్రేమించావా? ఇంక్లూడింగ్ ₹1 నువ్వు ప్రేమించావా? దేవుని ప్రేమ నీలో ఉండదు, యు విల్ మిస్. కానీ ప్రభా ఆ బేదోగాలు ఏం చేసిందమ్మా?
జీవనం అంతా దేవునికి ఇచ్చేసింది, ఎవరు ప్రేమించింది కాబట్టి ఏం చేయను చూడండి మత్తయి సువార్త. అలా చేస్తే ఈరోజు నీ దగ్గర ఎంత ఉందో నీకు తెలుసు, నా దగ్గర ఎంతో నాకు తెలుసు. దాన్ని ప్రేమించకుండా ప్రభుని ప్రేమిస్తే నీకు వచ్చే ఆశీర్వాదం అంటే చెప్పి ముగిస్తా. 19వ అధ్యాయం మత్తయి 19. 19వ అధ్యాయము 29వ వచనం. నా నామ నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను. ఇంకేమైనా మిగిలిందా చెప్పండి, ఇంకేమైనా మిగిలిందా చెప్పండి లిస్టులో. ఇంకేమైనా మిగిలిందా అంటే ఏంటంటే ఇదంతా మనకు కలిగినదంతయో. మళ్ళీ చదువుతున్నా, నా నామ నిమిత్తం అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును దేవుని. ఎవరమ్మా ఎవరికి చెప్తున్నాడు? విడిచిపెట్టిన తమ కలిగినంత విడిచిపెట్టిన వారితో చెప్తున్నాడు ఈ మాట. ఎవరైనా విడిచిపెడితే 100 రెట్లు పొందును దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు నేను ₹1 పోగొట్టుకుంటే నాకు 100 రెట్లు ఇస్తాడండి దేవుడు. అది సంతోషము, సమాధానం, ఈ లోక ఆశీర్వాదం, పరలోక వచ్చే ఆశీర్వాదం అంతా కూడా. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. అంటే దేవుడు అన్యాసుడా? ఈ మాట చెప్పినందుకు. ఎవరైనా దేవుని కొరకు మనం ఏమైనా విడిచిపెడితే దానికి 100 రెట్లు దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంచేత మన హృదయాలు ఎలాగున్నాయి? అందరూ కళ్ళు మూసుకోండి. మళ్ళా చేయబోతున్నాం. మన హృదయంలో ఎవరున్నారు? లోకం ఉందా? ధనం ఉందా? మనుషులు ఉన్నారా? ఏసీ ఉన్నాడా? దేవానికి కొందరు స్తోత్రం నాయనా. అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవా, మేము కోరుకున్నది నీ ప్రేమ తండ్రి, నీ సన్నిధి. నువ్వు మా పండుగ లోకం మీద ఇది అక్కర్లేదు. ఆ భేద విధురాలు తను కలిగినంత జీవనం అంతా ఎలాగవేసిందో మా జీవితాన్ని మా హృదయాన్ని నీకు సమర్పించినట్లుగా సహాయం తెచ్చి నీ విలువ ఆమెకు తెలుస్తుందండి. యాకోబు అలా దీవించబడ్డాడు నీ చేత, మమ్మల్ని కూడా అలా దీవించుతండి. నీ సేవకుల్ని నీ శిష్యుల్ని ఎలా అభిషేకించావో మమ్మల్ని అభిషేకించుతండి. యవనస్తుల వలె ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోకుండా, దుఃఖపడుతూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, నిన్ను అప్పున చేసుకొని నీ కౌగిలిలో నీ ప్రేమలో అతుకుబడి నిన్ను గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేయమని కొంచెం తండ్రి. నీ కొరకు ఏది మేము విడిచిపెట్టినా దానికి 100 రెట్లు దీవులు మాకు ఇస్తామని మాకు నేర్పించిన దేవా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. నీ బల్లో చేయించుండగా అయోగ్యము అభాగ్యమునైనా మమ్మల్ని క్షమించి నీ రక్తం చేత కడిగి నీ సాక్షులుగా చేసుకోమని, విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించేవాడు నీ చూచే బాధ్యత తెచ్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హలో.